ఉండండి. ఆర్ కృష్ణయ్య గారు, సో బీసీలంతా ఎదురు చూస్తున్నారు మీరు ఏం చెప్తారని చెప్పి. ఎందుకంటే బీసీల భీష్మ పితామహుడు మీరు. బీసీ ఉద్యమానికి ఇన్ని సంవత్సరాలుగా బీసీ అంటేనే పేరు గుర్తుకొచ్చేది ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు ఏంటి, బీసీలంతా ఆందోళనతో ఉన్నారు. 42% రిజర్వేషన్లు నోటి దగ్గర దాకా వచ్చిన కూడు ఇప్పుడు పోయిన విధంగా ఉంది. ఏంది మీ మెసేజ్? మీరు బీసీలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ తీర్పు కాదు, ఇది మధ్యంతర ఉత్తర్వు. ఈ ఉత్తర్వు 4 వారాల పాటు వాయిదా వేయడం అనేది అర్థరహితము, అన్యాయం. ఇది ఎందుకంటే 30 మంది కేసులు వేశారు, ఇంప్లీడ్ కేసులు. ఎవరి వాదన వినకుండా కోర్టు నిర్ణయం రావడం అనేది చాలా అన్యాయము. ఇది బీసీ వ్యతిరేకము, బీసీల మనోభావ దెబ్బతీయడము. ఎందుకంటే 30 మంది పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద నాయకులు, అనేక మంది ప్రముఖులు ఈ కేసు వేశారు. ఒక్కరి వాదన కూడా వినిపించుకోకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకొని బీసీల నోటికాడు ముందు లాక్కోవడము అన్యాయం. పైగా రెండవ అంశం, ఇది ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక ఆపడం అనేది చాలా దుర్మార్గం. సుప్రీంకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక ఎలాంటి స్టే ఇవ్వద్దు అని చెప్పి అనేక కేసులలో చెప్పింది. కానీ మహారాష్ట్రలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసింది. అది వేరే విషయము. అక్కడ వాళ్ళు ఈడది ఏమని ఇప్పుడు చూస్తాం, తడాక చూపెడతాం వాళ్ళకు. మహారాష్ట్ర వేరు, ఇది తెలంగాణ వేరు. మహారాష్ట్రలో అక్కడ కొద్దిగా సిస్టమ్ పాటించలేదు, డెడికేటెడ్ కమిషన్ వేయలేదు, జనాభా లెక్కలు లేవు. ఇక్కడ అట్లా కాదు, లెక్కలు ఉన్నాయి, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చారు, మంచి గ్రౌండ్స్ కూడా మేము తయారు చేశాం. దీనిలో 50% చీలింగ్ వర్తించదు, వీళ్ళకి వెంబడే మీరు అమలు చేయాలని చెప్పి అనేక రకాలుగా గ్రౌండ్స్, బలమైన గ్రౌండ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ కన్విన్సింగ్ గా ఉందని మీరు అనుకుంటున్నారా? పర్ఫెక్ట్ గా ఆర్గ్యుమెంట్స్ వినిపించిందని అనుకుంటున్నారా? మీరు కోర్టులో కూడా ఉన్నారు. అంటే పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది, అటు ఇటు ఊగుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్ వాళ్ళతో పాటు మా అందరికి, ప్రజలకు, ప్రజా సంఘాలకు, బీసీ సంఘాలకు కూడా ఇవ్వాలి. ఇస్తే మా వాదన విన్నాక అప్పుడు నువ్వు నిర్ణయంకు రావాలి. ఎవరి వాదన వినకుండా ప్రభుత్వ వాదన, ఆ వల్ల వాదన అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి గట్టిగా ఉంటే అనేక మంది వాదించుడు. పర్చువల్ గా పెద్ద అడ్వకేట్ ఫోన్లా పర్చువల్ గా మాట్లాడారు తప్ప పర్సనల్ వచ్చి ఆర్గ్యూ చేయలేకపోయారు. వాళ్ళని తీసుకొచ్చేది ఇలా తీసుకొచ్చి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేపిస్తే ఇంకా బలంగా ఉండేది కేసు. ఎందుకు తీసుకురాలేదు ప్రముఖ అడ్వకేట్లను? కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయింది. అంటే ఇప్పుడు అభిషేక్ మను సింగ్ వచ్చారు కదా ప్రముఖ, ఇక్కడికి రాలేదు ఆయన. అచ్చా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బదులు ఇక్కడ డైరెక్ట్ గా వచ్చుంటే బాగుండేది, ఇంకా ఎఫెక్టివ్ బాగుంటుండే. ఓకే, ఆయననే కాదు, ఇంకా అనేక మందిని పర్సనల్ గా వినిపించారు. ఓకే యా, అయితే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఒక మాట చెప్పండి నాకు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు 4 వారాలు కూడా కాదు, 6 వారాలు, 4 వారాలు గవర్నమెంట్, ఇంకో 2 వారాలు రెస్పాండెన్స్ వాళ్ళు రిజైన్ ఇవ్వాలి. 6 వారాల తర్వాత కేసు విచారణ. 6 వారాలు అంటే నవంబర్ 25 అవుతుంది. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే వెకేట్ చేయించాలి, లేదా 6 వారాల తర్వాత రెగ్యులర్ హియరింగ్ జరిగి దీని జడ్జిమెంట్ రావాలంటే కనీసం 3-4 నెలలు అయితే పడుతుంది. మీ అందరు 30 మంది పిటిషన్ల ఆర్గ్యుమెంట్ వినాలంటేనే కనీసం 3-4 రోజులు పడుతుంది. అది విన్న తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారు. రిజర్వ్ చేసి పూర్తి జడ్జిమెంట్ ఇవ్వాలంటే 3 నెలలకు ఇవ్వచ్చు, 6 నెలలకు ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు. అప్పటి వరకు ఎలక్షన్ జరపకుండా ఉండాలా? లేదా రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు ఏంటంటే పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్స్ ఇస్తామన్నారు. లేదు లేదు లేదు, ఇప్పుడు అట్లా కూడా జరపడానికి వీల్లేదు. దానికి ఒప్పుకున్నాను. మాకు భిక్షం వద్దు, హక్కు కావాలి, రాజ్యాంగబద్ధమైన హక్కు కావాలి మాకు. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ వచ్చేంత వరకు ఎన్నిక జరపొద్దు, 42% జరపొద్దు. ఒకవేళ మరి ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే జరపాలని నిర్ణయం తీసుకునే వీలే లేదు. కోర్టే స్వయాన 6 వారాలు మీరే చెప్తున్నారు. 6 వారాలు అన్నాక ఎట్లా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు? అంటే 50% రిజర్వేషన్స్ తో, రిజర్వేషన్లు 50% లోపే, బీసీలకు 42% కాకుండా 25% వాయిదా వేయమని చెప్పి కోర్టు చెప్పింది. ఓకే, ఎన్నికలు 6 వారాలు వాయిదా వేయమని కోర్టు చెప్పినాక
ఇక ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది జియో నెంబర్ 9 మీద, అంతే కదా, ఎన్నికలు జరపొద్దని ఏమనలే కదా. అవును, ఎన్నికల మీదే కదా తీర్పు స్టే. జియో నెంబర్ 9 మీద ఇచ్చిందని నేను అనుకుంటున్నా, ఎన్నికల మీద కాదు. శరత్